ఎపిసోడ్ ప్రారంభంలో పల్లవి రోడ్డు పక్కన చీకట్లో మొబైల్ టార్చ్ వేసుకుని తీవ్రమైన కోపంతో విసుగుతో తన కార్ కీస్ వెతుకుతూ కనిపిస్తుంది. ఆమె హైహీల్స్ బురదలో దిగబడిపోతుంటే మరింత చిరాకు పడుతుంది. చాలాసేపు వెతికిన తర్వాత బురదలో పడిన తాళాలు దొరకగానే ఆమె ముఖంలో క్రూరమైన కసి కనిపిస్తుంది. దుమ్మును దులుపుకుంటూ, నన్నే రోడ్డు మీద నిలబెడతావా అవని? నీకు ఎంత పొగరు? నా కారు తాళాలు విసిరేసి నన్ను ఇంతలా అవమానించినందుకు నిన్ను ముక్కలు ముక్కలు చేసినా నా కోపం చల్లారదు. నీ ఈ పొగరు అణచకపోతే నా పేరు పల్లవే కాదు అని మనసులోనే గట్టిగా శపథం చేసుకుని కారు స్టార్ట్ చేసి వేగంగా వెళ్ళిపోతుంది. మరోవైపు ఇంట్లో కమల్ మరియు శ్రీకర్ల వింత ప్రవర్తనతో వాతావరణం ఉత్కంఠగా మారుతుంది. తూలుకుంటూ పిచ్చిగా నవ్వుతూ మాట్లాడుతున్న వారిని చూసి అక్షయ్ తల్లి గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలుపెడుతుంది. ఇలాంటి కష్ట సమయంలో వీళ్లకు తాగుడు ఒకటి తక్కువైందా అని ఆవేదన చెందుతుంది. భరత్ సహనం కోల్పోయి వంటింట్లోకి వెళ్లి బిందెడు చల్లటి నీళ్లు తెచ్చి ఒక్కసారిగా వారి ముఖాలపై చల్లుతాడు. ఆ దెబ్బకు ఇద్దరూ నార్మల్ అయిపోయి బిగ్గరగా నవ్వడం మొదలుపెడతారు. కమల్ సోఫాలో కూలబడుతూ, మేము అస్సలు తాగలేదు. ఇంట్లో అందరి ముఖాలు దెయ్యాలు లాగా ఏడుస్తూ టెన్షన్తో చచ్చిపోతుంటే కాస్త నవ్వించి వాతావరణాన్ని మార్చడానికే ఇలా నాటకం ఆడాం అని చెప్తాడు. ఈ మాటలకు అక్షయ్ తీవ్రంగా స్పందిస్తాడు. మీకు ఇదంతా జోక్లా ఉందా? అక్కడ నా జీవితం ముగిసిపోతుంటే, ఉద్యోగం రాక నేను నరకం చూస్తుంటే మీరు ఇలాంటి వెకిలి వేషాలు వేస్తారా? బాధ్యత లేకుండా ప్రవర్తించడానికి మీకు సిగ్గుగా లేదు అని గట్టిగా అరిచి కన్నీళ్లతో కోపంగా అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోతాడు. అక్షయ్ తన గదిలో ఒంటరిగా కూర్చుని తీవ్రమైన గిల్ట్, బాధ లో మునిగిపోయి ఉంటాడు. తన పాత తప్పులను తలచుకుంటూ తల పట్టుకుని కూర్చుంటాడు. అప్పుడు అమ్మమ్మ, దాది నెమ్మదిగా అతని గదిలోకి వస్తుంది. ఆమె తన ముడతలు పడిన చేతులతో కొంగున దాచుకున్న పాత పెట్టెను తీసి అందులో ఉన్న బంగారు గాజులను అక్షయ్ చేతిలో పెట్టడానికి ప్రయత్నిస్తుంది. అక్షయ్ ఆశ్చర్యంగా చూస్తుండగా, ఇవి నా పెళ్లి నాటివిరా. నా ప్రాణం కంటే ఎక్కువ జాగ్రత్తగా దాచుకున్నాను. కాని నా మనవడి భవిష్యత్తు, ఈ ఇంటి సంతోషం కంటే ఇవి నాకు ముఖ్యం కాదు. ఇవి అమ్మి నెక్స్ట్ ఇంటర్వ్యూలకి కావలసినవి చూసుకో, ఇల్లు గడవడానికి వాడుకో. నువ్వు ఏడవటం నేను చూడలేను అని కన్నీళ్లతో చెబుతుంది. అక్షయ్ ఆ గాజులను చూసి తట్టుకోలేక అమ్మమ్మ ఒళ్ళో తలపెట్టి చిన్నపిల్లాడిలా ఏడుస్తాడు. నా చేతకానితనం వల్ల, నా పాత తప్పుల వల్ల మిమ్మల్ని ఈ వయసులో రోడ్డున పడేస్తున్నానా అమ్మమ్మా? నేనొక దానికి పనికిరాని వాడిని అని విలపిస్తాడు. సరిగ్గా అదే సమయానికి అవని అక్కడికి వస్తుంది. ఆ దృశ్యం చూసి ఆమె మనసు కరిగిపోతుంది. ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చి ఆ గాజులను తిరిగి అమ్మమ్మ చేతులకు తొడుగుతుంది. అమ్మమ్మ నమ్మకం మనకు ముఖ్యం కాని ఈ నగలు కాదు. అక్షయ్ తప్పు చేశాడు. కాని ఆ తప్పును దిద్దుకోవడానికి తను నిజాయితీగా ప్రయత్నిస్తున్నాడు. మనం ఇప్పుడు ఈ నగలు అమ్మితే అక్షయ్ జీవితాంతం ఆ గిల్ట్ నుండి, బాధ నుండి బయటపడలేడు. అతని ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. రేపటి నుండి నేను కూడా ఏదో ఒక చిన్న పని చూసుకుంటాను. మన పరిస్థితిని మనమే మార్చుకుందాం. అంతవరకు మనకు ఈ ధైర్యం చాలు అని ఇద్దరికీ ఎంతో పరిణతితో నచ్చజెబుతుంది. అవని మాటలకు అక్షయ్ కళ్లల్లో చెప్పలేనంత కృతజ్ఞత, గౌరవం కనిపిస్తాయి. సీన్ కట్ చేస్తే భరత్ మరియు ప్రణతిల గదిలో టెన్షన్ తారాస్థాయికి చేరుకుంటుంది. భరత్ ప్రణతిని ఉద్దేశించి, నువ్వు ఎప్పుడూ మీ పుట్టింటి వాళ్ల గురించే ఆలోచిస్తావు. నా పరిస్థితి, నా ఇబ్బందులు నీకు ఎప్పటికీ అనవసరం. నీ స్వార్థం నీది అని కఠినంగా మాట్లాడుతాడు. ఆ మాటలకు ప్రణతి తీవ్రంగా కలత చెంది కన్నీళ్లు పెట్టుకుంటుంది. నన్ను ఇంతలా అనుమానించి, నా ప్రేమని అవమానించే చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను అని కోపంగా తన అల్మారా తెరిచి బ్యాగ్ సర్దుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. హాల్లోకి కోపంగా నడుచుకుంటూ వచ్చిన ప్రణతిని అవని గట్టిగా పట్టుకుని ఆపుతుంది. ప్రణతి చేతిలోని బ్యాగ్ని పక్కన పెట్టి, కోపంలో తీసుకునే నిర్ణయాలు బంధాలను శాశ్వతంగా దూరం చేస్తాయి. ప్రణతి, భరత్ అన్న మాటలు తప్పే, నేను కాదనను. కాని అతని మానసిక స్థితి, ఆఫీస్ టెన్షన్లు ఇప్పుడు అస్సలు బాగోలేవు. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే ఇద్దరి మధ్య దూరం ఎప్పటికీ తగ్గదు. కాసేపు ప్రశాంతంగా ఆలోచించు అని నచ్చజెప్పి ఆమెను ఓదార్చి లోపలికి పంపుతుంది. అయితే
భరత్ సాధారణంగా ప్రణతితో ఇలా మాట్లాడే వ్యక్తి కాదని, అతని వెనుక ఉండి ఎవరో మైండ్ గేమ్ ఆడుతున్నారని, అతని మనసును చెడగొడుతున్నారని అవనికి గట్టిగా అనిపిస్తుంది. ముఖ్యంగా పల్లవి ప్రమేయం దీని వెనుక ఉందేమోనని అవనికి బలమైన అనుమానం వస్తుంది. ఎపిసోడ్ ముగింపులో అక్షయ్ హాల్లో ఒంటరిగా కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తుండగా అతని ఫోన్ మోగుతుంది. అదొక తెలియని నంబర్, అన్నోన్ నంబర్ నుండి వచ్చిన కాల్. అక్షయ్ నీరసంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. అవతలి వ్యక్తి ఎంతో ప్రొఫెషనల్గా, హలో అక్షయ్ గారు, మేము ఒక లీడింగ్ మల్టీనేషనల్ కంపెనీ నుండి మాట్లాడుతున్నాం. మీ ప్రొఫైల్ మరియు పాత ఎక్స్పీరియన్స్ మాకు చాలా నచ్చాయి. మీ పాత విషయాలతో మాకు సంబంధం లేదు. మీకు నెలకు భారీ శాలరీ, అదనపు అలవెన్సులతో కూడిన సీనియర్ మేనేజర్ పోస్ట్ ఆఫర్ చేస్తున్నాం. రేపే వచ్చి మీరు ఆఫర్ లెటర్ తీసుకుని జాయిన్ అవ్వొచ్చు అని చెప్పాడు. అక్షయ్ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. తను విన్నది నిజమేనా లేక కలయా అని నమ్మలేక తన చేతిని తానే గిల్లుకుంటాడు. కళ్లల్లో ఆనందబాష్పాలతో, నిజంగానే నాకు ఉద్యోగం వచ్చిందా సర్, థాంక్యూ సో మచ్ అని చెప్తాడు. ఫోన్ పెట్టేసి వెంటనే అవనికి ఈ గొప్ప విషయానికి చెప్పాలని, తన సంతోషాన్ని పంచుకోవాలని నవ్వుతూ లోపలికి పరుగెత్తుతాడు. కాని సరిగ్గా ఇక్కడే కథలో ఊహించని పెద్ద మలుపు వస్తుంది. కెమెరా ఆ కాల్ చేసిన వ్యక్తి వైపు తిరుగుతుంది. ఒక చీకటి, విలాసవంతమైన గదిలో కూర్చుని, చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని పల్లవి క్రూరంగా నవ్వుతూ కనిపిస్తుంది. ఆమె తన పర్సనల్ అసిస్టెంట్తో కావాలనే అక్షయ్కి ఫోన్ చేయించిందని ప్రేక్షకులకు స్పష్టంగా అర్థమవుతుంది. పల్లవి వైన్ సిప్ చేస్తూ, అవని, నిన్ను నేరుగా దెబ్బకొట్టడం కంటే, నీ సర్వస్వమైన అక్షయ్ని నా వైపు తిప్పుకుని, అతనికి ఆశ చూపి నిన్ను ఒంటరిని చేయడం చాలా ఈజీ. ఈ ఉద్యోగం అనే ఎరతో మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఊహించని తుఫాను రాబోతుందో, మీ నమ్మకం ఎలా ముక్కలవుతుందో రేపటి నుండి చూడు అని భీకరంగా నవ్వుతుంది. పల్లవి ముఖంలోని ఆ పగ, క్రూరమైన నవ్వుతో మరియు అక్షయ్ అమాయకపు సంతోషంతో ఈరోజు ఎపిసోడ్